మీరు ఎందుకు తీస్తున్నారు? అట్లా మాట్లాడుకో. ఏ? హాయ్ నా? హాయ్ అన్న, హాయ్. పొంగల్కి 3 సినిమాలు వస్తున్నాయి. అవునన్నా. ఎవరికి ఓటేస్తావు? జై రామ్ చరణ్. ఓకే, బాలయ్య బాబు కూడా వస్తున్నాడు మరి. రాని వస్తే అంటే రామ్ చరణ్ సినిమాలో రామ్ చరణ్ అన్న సినిమాలో మ్యాటర్ ఉంది. ఓకే పొలిటీషియన్స్ ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి. ఓకే పొలిటీషియన్ గురించి ఉంది. చెస్ బోర్డు పెట్టి ఆట ఆడిస్తుండు. గేమ్ చేంజర్ లో ఏం చేశాడు రావాడని ఇటువంటి డైలాగులు బాగున్నాయి. పంచకట్టుతో ఎలాగైతే పండక్కి వస్తారో అట్లా రికార్డులు బద్దలు కొట్టడానికి రామ్ చరణ్ అన్న ముందుకు వస్తుండే. ఈసారి రాసి పెట్టుకోండి. అది కానీ శంకర్ గారు లాస్ట్ సినిమా ఫెయిల్ అయిపోయింది కదా. ఈసారి చరిత్రలో నిలగబోయే సినిమా, ఇది నిలిచిపోయే సినిమా. అటువంటి సినిమా ముందుకు తెచ్చిండు మా రామ్ చరణ్ అన్న. పంచకట్టుతో తండ్రి క్యారెక్టర్తో వచ్చిండు. ఈసారి మామూలుగా ఉండదు సినిమా. రామ్ చరణ్ కియార్ అద్వాని కూడా ఇంతకుముందు సినిమా చేశారు, అది కూడా ఫెయిల్యూర్ అయింది కదా. లేదు, ఈసారి మాత్రం ప్రపంచంలోనే నిలిచిపోతుంది సినిమా. పుష్పాని బ్రేక్ చేసేంత సత్తా సినిమాలో మ్యాటర్ అంత ఉంది. పొంగల్కు 3 సినిమాలు వస్తున్నా కానీ దంగల్ రికార్డ్ మేమే బ్రేక్ చేస్తా ఉంటున్నాడు కదా పుష్పరాజ్ మరి. లేదు, ఈసారి మాత్రం గేమ్ చేంజరు. రికార్డుల మీద రికార్డులు కొట్టబోతుంది. రాసి పెట్టుకోండి పండక్కి. మీరు అసలు ఆ డైలాగ్స్ ఏంది, అసలు గంగవ్వ గారి డైలాగ్స్ విన్నారో లేదో కానీ గంగవ్వ గారి డైలాగ్స్ ఆమె చెప్పడము, ఆమె ఉండడము, మూవీలో గంగవ్వ ఉండడం ఇంకా ఈ స్పెషల్. అది అసలు గేమ్ చేంజర్ లో ఉండడం ఈ స్పెషల్ ఇంకా. సో అది వెంకటేష్ అన్నయ్య కూడా వస్తున్నాడు కదా. రాని ఎవరు వచ్చినా సరే గేమ్ చేంజర్ గేమ్ తిప్పుతానే ఉంటాడు. మొత్తం తిరుగుతానే ఉంటది. ప్రపంచంలో గేమ్ చేంజర్ అంటే తిరుగుతుంది. ఇట్లా అన్నిటికీ తిరుగుతుంది. అన్ని సినిమాలు ఆగిపోవాల్సిందే. ఈసారి గేమ్ చేంజర్ ఆడబోతుంది. గేమ్ చేంజర్ లుక్ ఎలా ఉంది? మామూలుగా కాదన్న, పంచకట్టు మైండ్ కి ఫిక్స్ అయిపోయింది. సాంగ్ వింటే నరాలు వైబ్రేషన్ వచ్చినాయి. ఇట్లా అట్టు ఉంది సాంగ్ అయితే. మామూలుగా అది వింటుంటే అసలు మొత్తం లోపల ఉన్న కిడ్నీ లివర్ అన్ని మొత్తం ఇట్లా ఆడుతున్నాయి. సో అటువంటి సాంగ్, అద్భుతమైన సాంగ్ ఇచ్చిండు. గేమ్ చేంజర్ లో అద్భుతమైన మ్యాటర్ ఉంది. సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. డాకు మహారాజ్ లుక్ ఎలా ఉంది? డాకు మహారాజు ఉందన్న. అసలు డాకు మహారాజు ఎక్కడున్నాడో అర్థం అవ్వట్లేదు. లుక్ బాగానే ఉంది. కాకపోతే కొన్ని సీన్లు చూపించారు, బాగానే ఉంది. సినిమాలో కొద్దిగా మ్యాటర్ ఉంది. సో ఆడుతుంది డిఫరెంట్గా. కాకపోతే ఒక 10-20 రోజులు ఆడొచ్చు అనుకుంటున్నా. కాకపోతే చూడాలి. ఇంకా అంత మ్యాటర్ లేదని అంత ల్యాగ్ గిట్ట ఏమి ఇయ్యలేదు. అంటే టీజర్లో అంత ఏమి ఇయ్యలేదు. సో కనపడలేదు డాకు మహారాజ్ ఎక్కడ ఉన్నాడో కనపడలేదు మాకు సరిగ్గా. సో అది అప్సెట్టింగ్గా ఉన్నాము. కాకపోతే అంత ఆడుతుందో లేదో తెలియదు కానీ గేమ్ చేంజర్ మాత్రం 100% ఆడుతుంది. వెంకటేష్ గారి కొత్త పాట వచ్చింది కదా, గోదావరి గట్టు మీద అన్నమాట. ఎలా అనిపిస్తుంది? అవును, కాకపోతే సినిమాలో అంత ఏం లేదనుకుంటా. నేను గేమ్ చేంజర్ చూసిన తర్వాత నాకైతే మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. పంచకట్టు ఒకటి, తండ్రి కొడుకు గటప్స్ ఒకటి, అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చెస్ బోర్డు పెట్టి తిప్పడము, అంటే గంగవ్వ గారు ఉండడం. ఎస్పెషల్గా గంగవ్వ గారు ఉన్నారంటే గంగవ్వ గారికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళు గిట్ట చూస్తారు ఈ పండగకి. మంచి మూవీ. పంచకట్టుతో రికార్డులు బద్దలు కొట్టడానికి మా చరణ్ ముందుకు వచ్చిండు. పండగ అంటే అదే అంట సినిమా. 100% చెప్తున్నా. పండగ చేసుకోవాలంటే గేమ్ చేంజర్ తర్వాతనే. ఓకే బ్రో, థాంక్యూ.